నమస్తే అండి. వెల్కమ్ టు అల్లివారమ్మే వ్లాగ్స్ అండ్ థాట్స్. మీరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే మీకు కనుక ఈ వీడియో ఇస్తే ఒక లైక్ అయితే చేసేయండి. ఇది వచ్చేసి మా మ్యారేజ్ డే వ్లాగ్ అండి. మ్యారేజ్ డే అని చెప్పి నేనైతే ఈ సారీ అయితే తీసుకున్నానండి. అలాగే దీని మీద పెట్టుకుందామని చెప్పి ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లూ కలర్ ఉంది కదని చెప్పి బ్లూ సెట్ అయితే తీసుకున్నానండి. మీరు కనుక ఈ చెవులను బాగా అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది. ఇది వచ్చేసి 2 జతల చెవులండి. అంటే పైన దిద్దు ఒకటి, కింద వేలాడుతున్నాయి కదా జాలర్ టైపు, అది వచ్చేసి వేరే జద్దనమాట. ఇక్కడ నెక్లెస్ చూసారు కదండి, దాన్ని కింద వేలాడుతున్నాయి కదా, అది ఒక సెట్ అనమాట. ఇదేంటంటే పైన ఈ చెవులకు వచ్చి చాలా చిన్న స్టోన్ అయితే ఇచ్చారండి, పెట్టుకుంటే అంత కనిపిస్తుంది అనమాట. అందుకని చెప్పి నేను పైన సేమ్ అటువంటి వైట్ను బ్లూ స్టోన్స్ తీసుకుని అలాగైతే కనెక్ట్ చేస్తానండి. అలాగే స్నానం చేసిన తర్వాత ఇంటికాడ పూజ చేసుకున్న తర్వాత నేనైతే గుడికి అయితే వెళ్ళానండి, నేను మా బావ. ఇక్కడ వచ్చేసి మా ఊరైతే గ్రామదేవత బాలదుర్గమ్మ అంటారండి. అంటే మా ఊరికి స్టార్టింగ్ అయితే ఉంటుందండి, గ్రామదేవత అంటారు కదా, అలా అనమాట. అక్కడ వచ్చేసి నేను తాంబూలం పెట్టినాను. అంటే పసుపు కుంకుమ అరటిపళ్ళు జాకెట్ మొక్క తాంబూలం ఇచ్చేసి చేలో ఒక గుడి అయితే ఉంటుందండి, గాడలమ్మ గుడి అని చెప్పి ఆ గుడికి అయితే వెళ్ళామండి. ఇదిగోండి చూసారు కదా, ఇది వచ్చి చేలు మధ్యలో గట్టు ఉంటుంది కదండి, అక్కడి నుంచి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు ఏంటంటే అంతా ఖాళీగా ఉంది కదండి, అంటే ఇప్పుడు పంట ఎవరు ఏరనమాట. ఈ ఒక నెలలు ఖాళీగానే ఉంటుంది. మొన్న మొక్కజొన్న అయిన మళ్ళీ చేలన్నీ కూడా ఖాళీగా ఉన్నాయండి. లేకపోతే వరి వేస్తారు, వరి అయిపోయిన తర్వాత మొక్కజొన్న అయితే వేస్తారనమాట. చూసారు కదా, చుట్టూ కూడా చాలా ఖాళీగా అయితే ఉందండి. ఇది వచ్చేసి చేరు మధ్యలో అయితే ఉంటుందన్నమాట. ఈ గుడి వచ్చేసి గాడెలమ్మ గుడి అంటారండి దీనిని. ఈ గుడికి అయితే వచ్చామన్నమాట. అంటే చేలు పనంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఏంటంటే కోడిని కోసుకుంటారు అనమాట. చుట్టుపక్కల చేలు ఉంటాయి కదా, వాళ్ళు ఏంటంటే కోడిని కోసి నైవేద్యం అయితే పెట్టుకుంటారండి. అలాగే మా పెళ్లి రోజు కదా అని చెప్పి మేమైతే ఈ గుడికి అయితే వచ్చానమాట. అంటే ఈ గుడిలో ఏంటంటే పూజ చేయడానికి పంతులు అలాగ ఎవరైతే ఉంటారండి, అంటే ఎవరో ఒకరు వచ్చి శుభ్రం చేస్తారేమో రోజు కూడా. ఇక్కడైతే గుడి ఉంది కదండి, ఇక్కడ నేను వచ్చేసి ఇక్కడ దీపారాధన అయితే చేసి పసుపు కుంకుమ వేస్తే అమ్మవారికి అయితే పూజ అయితే చేస్తుందండి. అమ్మవారికి అయితే చీర అయితే తెచ్చనమాట పెడదామని. నైవేద్యం అంటే నేను అంటే బూర్లు అన్నం వండుతారు కదండి, అవైతే ఏం నైవేద్యం అయితే తేలేదు. పూజ చేసుకొని తాంబూలం ఇచ్చి కోడిని కొద్దామని చెప్పి వచ్చామండి. ప్రతి సంవత్సరం కూడా అంటే మా చేను ఏంటంటే ఈ గుడికి దగ్గరలోనే ఉంటుంది అనమాట. ఈ గుడి నుంచి వస్తే కనిపిస్తుందండి, దగ్గరలోనే ఉంటుందని చెప్పి ప్రతి సంవత్సరం కూడా అంటే ఇప్పుడు చేలో అంటే పంట వచ్చింది కదండి, పంట వచ్చేసిన తర్వాత అది అయిపోయిన తర్వాత ఇక్కడైతే అమ్మవారికి అయితే కోడిని అయితే కోస్తామండి. మేమైనా కదా ప్రతి వాళ్ళు కూడా కోడిని కోసి చీర అయితే పెట్టుకుంటారనమాట. ఈ అమ్మవారి పేరు వచ్చి గాడాలమ్మ అండి. అంటే చుట్టుపక్కల చీరలు ఉంటాయి కదండి, వాళ్ళందరూ కూడా ఈ అమ్మవారికి అయితే ఇలా పూజ అయితే చేస్తారండి. అంటే కొందరైతే కోడిని కోసుకుంటారు, అంటే కంపల్సరీ నైవేద్యం అయితే ఈ అమ్మవారి పేరు వచ్చేసి గాడాలమ్మ అండి. ఇది వచ్చేసి చేలు మధ్యలో ఉంటుందని చెప్పాను కదండి. ఇక్కడ ప్రతి వాళ్ళు కూడా చుట్టూ చీరలు అయితే ఉంటాయి కదండి, వాళ్ళందరూ కూడా సంవత్సరానికి ఒకసారి అయితే అమ్మవారికి అయితే ఇలా అంటే ఎక్కువ ఎప్పుడంటే కొత్త అమావాస్య అంటారు కదండి, ఉగాదికి ముందు వస్తుంది కదా అమావాస్య, అప్పుడైతే కనుక ఎక్కువ మంది అయితే ఇలా చీరలు పెట్టి నైవేద్యం పెట్టి కోడిని అయితే కోసుకుంటారనమాట. కొందరు ఏంటంటే వాళ్ళ చేలో మొత్తం పని అంతా అయిపోయిన తర్వాత అంటే పంట చేతికి వచ్చిన తర్వాత చేస్తారండి. మేమైతే పంట చేతికి వచ్చిన తర్వాత పంట అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ పంట వేస్తారు కదండి, అప్పుడైతే ఇలా కోడినెత్త కోస్తాను అనమాట. నేనైతే తక్కువ, మా బావ వచ్చేస్తే కోడినెత్త కోస్తారండి. ఈసారి మా పెళ్లి రోజు కదా అని చెప్పి నేను కూడా వచ్చానండి. ఇక్కడ అమ్మవారి చీర పెడదాము కదా అని చెప్పి ఇక్కడైతే పూజ అంతా చేసుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టి కోడిని అయితే కోసుకున్నామండి. ఇది వచ్చి ఇక్కడ పింక్ కలర్ చీర అయితే తీసుకున్నానండి అమ్మవారికి. ఫస్ట్ అనుకున్నాను చీర కడదాం అనుకున్నాను అమ్మవారికి, కానీ అంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది, అంతా కూడా విగ్రహానికి చీర కట్టడం రాదండి నాకు. అందుకని చెప్పి చీర అయితే అక్కడ పెట్టేసి దండం అయితే పెట్టుకున్నాను. తర్వాత మా బావ వచ్చేసి కొబ్బరికాయ అయితే కొట్టేసి దండం అయితే పెట్టుకున్నారు. అలాగే ఇక్కడ బయట అయితే రాయి ఉంది కదండి, దీనికి కూడా పసుపు కుంకుమ రాసి బొట్లు అయితే పెట్టారు. ఫస్ట్ అమ్మవారు మరి ఏమనుకుంటే నాకైతే తెలియదు, నేనైతే విగ్రహానికి అయితే పూజ చేశానండి. ఇక్కడ మీ బళ్ళు చూశారు కదండి, ఇవి ఏంటంటే ఇక్కడ బళ్ళు పెట్టి అంటే బండి మీద వస్తారు కదా, చీరలోకి అయితే బండ్లు అయితే వెళ్ళా కదండి, ఈ గట్టు మీద పెట్టేసి వాళ్ళైతే లోపలికి వెళ్ళి పని అయితే చేసుకుంటారండి. నేను తెచ్చిన చీరలు అమ్మవారికి అయితే ఎలా వేసాను, కడదామంటే నాకు సరిగ్గా రాదు కదా, అయినా ఎక్కువ టైం పడుతుందని చెప్పి జాకెట్ ముక్క వచ్చేసి కింద అమ్మవారికి, చీర వచ్చేసి పైన విగ్రహం ఉంది కదండి అమ్మవారికి వేసానమాట. అలాగే నేను తెచ్చిన గాజులు వచ్చి ఇక్కడ చేతులు ఉన్నాయి కదండి, వాటిలోకి అయితే వేసానండి. ఇదైతే కోడిని అయితే కోస్తామన్నమాట. కోడిని కోసిన తర్వాత ఇలా అయితే మేమైతే ఫొటోస్ అయితే తీసుకుంటున్నామండి. అంటే ఫోటో తీసుకుందాం అనుకున్నాం, మా బావనైతే నేను వీడియో అయితే తీయమంటే తనైతే వీడియో తీస్తున్నాడు, నవ్వమంటే అసలు నవ్వట్లేదు. ఇక్కడ నా జుట్టు చూసారు కదా ఎలాగుందో, అప్పుడే తలసాని చేయడం తలంతా చాలా తడిగా ఉండి దువ్వగా చాలా నున్నగా ఉందండి, మొత్తం పైన అంతా అణిగిపోయినట్టుగా ఉంది కదా. వెనకాలైతే కర్లింగ్ హెయిర్ వల్ల బాగా ఎక్కువగా కనిపిస్తుంది, కానీ ఎదురు ఏంటంటే బాగా నున్నగా అయితే ఉందనమాట. నవ్వమంటే తనైతే నవ్వట్లేదు, నవ్వు అంటే నవ్వాడండి. అక్కడి నుంచి వచ్చేటప్పుడు మేము వచ్చేసి ఇది వచ్చి వెంకటేశ్వర స్వామి గుడి అండి. ఈ గుడి ఎప్పుడో కట్టారు, మొన్నంటే ఒక 20 రోజుల క్రితం అయితే వెంకటేశ్వర స్వామిని అయితే ప్రతిష్ఠాపించారండి. విగ్రహం వచ్చి 8 అడుగులంటండి, చాలా బాగుంటుందంట. నేనైతే చూడలేదు, వాళ్ళు వచ్చాం కదండి. మేము వచ్చేటప్పటికి గుడి అయితే తలుపులు అయితే వేసేసి ఉన్నాయన్నమాట.
బయట గేట్ అయితే తీసుకొని వచ్చామండి. లోపలికి వచ్చాక కూడా తలుపులు అయితే వేస్తున్నాయి. మా బావ ఏంటంటే వెళ్ళిపోవచ్చు శనివారం వద్దామన్నాడు. కానీ వచ్చాం కదా ఒకసారి గుడి చూసి వెళ్దామని చెప్పి ఇలా అయితే తిరుగుతున్నానండి. గుడి అయితే మాత్రం చాలా పెద్దదైతే ఉందండి. ఇది ఉంది కదా కింద వచ్చేసి కళ్యాణ మండపం అంటే ఎవరైనా పెళ్ళిళ్ళు కట్ట చేసుకుంటారు కదా అదని చెప్పి పైన వచ్చేసి గుడి అండి. ఇదిగోండి పైన వచ్చేసి తలుపులు అయితే వేస్తున్నాయి కదా. ఒక తలుపుకి వచ్చేసి వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే బొమ్మ అయితే ఉందండి. ఈ పక్కన లక్ష్మీదేవి అనుకుంటే నేనైతే సరిగ్గా చూడలేదండి. గుడి అయితే మాత్రం చాలా పెద్దదండి, చాలా బాగుంది. చూసారు కదా రోడ్డు ఎక్కడ ఉంది, అక్కడ నుంచి గుడి అంతా అయితే ఉందండి. చూస్తాను కూడా చాలా ప్రశాంతంగా ఉంది. అంటే ఇప్పుడు గుడిలు అంటే ప్రజెంట్ ఎలాగైతే ఉంటున్నాయి కదండి, అంటే ఇల్లు టైప్లో ఉంటున్నాయి కదా అలా అనమాట. ఇది వచ్చేసి మరి పైన ఏముంటుందని తెలియదు. తలుపులు అయితే వేసేసి ఉన్నాయి కదా అని చెప్పి నేనైతే తలుపు తెస్తుంటే మా బావ అయితే వద్దు అన్నాడు. నేను తెచ్చిన అరటిపళ్ళు వచ్చేసి అక్కడైతే పెట్టి దండం పెట్టుకుని అయితే వచ్చేసానండి. అంటే శనివారం వద్దాం కదా అని చెప్పి శనివారం వచ్చినప్పుడు కొబ్బరికాయ కొట్టి లోపలికి వెళ్ళి విగ్రహం చూద్దామని చెప్పి, కానీ విగ్రహం అయితే మామూలుగా చాలామంది స్టాటస్లో పెడతారు కదండి, అలా పెట్టారు. చాలా బాగుందండి. అసలు 8 అడుగులు అంటే ఎంత పెద్దగా ఉంటుందండి. నాకైతే చూద్దామని చాలా ఆశగా అయితే వచ్చాను, కానీ కుదరలేదండి. ఇక్కడ వచ్చి మేమైతే అక్కడ గడలంకైతే కోడినెత్త కోసం కదండి, అది వచ్చేసి ఇదిగో కూర అయితే చేయించుకొచ్చాను అనమాట. ఈ కూర వచ్చి చిన్నదనమాట, కూర ఎంత అవ్వదని చెప్పి మళ్ళీ మామూలుగా బాయిలర్ కూర ఉంటుంది కదా అదైతే ఒక అరకేజీ అయితే తెప్పించామండి. అంటే అది వచ్చి బిర్యానీ చేద్దామని చెప్పి, బిర్యానీల కంటే కొంచెం కూర ఎక్కువైతే ఉండాలి కదా, రైస్లోకైనా ఉండాలండి, బిర్యానీకి అయితే ఇంకా కొంచెం ఎక్కువ పడుతుంది కదా. ఆ కూర వచ్చి చిన్నదనమాట, అందుకని చెప్పి ఎంతో రాలేదని చెప్పి అగస్ట్ అయితే మామూలు బాయిలర్ కూర ఉంటుంది కదా అదైతే తెప్పించానండి. ఇక్కడ వచ్చేసి నేనైతే బిర్యానీ అయితే చేస్తున్నాను. మీరు అనుకోవచ్చు బిర్యానీ అంటే ఎలా చేస్తున్నారని, నేనైతే ఇలాగే చేస్తానండి. ఎలక్ట్రానిక్ కుక్కర్ ఉంటుంది కదా అందులో ఇలా తాలింపు అంతా వేసి కుక్కర్లో అయితే పెట్టేస్తానమాట. కానీ బాగుంటుందండి చూస్తానికే కదా, టేస్ట్ కూడా అయితే బాగుంటుంది అనమాట. నేను ఇంకా ఇంటికి రాగానే అయితే ఈ చీర మార్చేసి డ్రెస్ వేసుకుందాం అనుకున్నానండి, కానీ చీర అయితే చాలా తేలిగ్గానే ఉంది, పర్లేదని చెప్పి ఇంకైతే ఉంచేసుకున్నాను. ఎందుకంటే డ్రెస్ సాయంత్రం వేసుకుందాం. డ్రెస్ అయితే బాగుంటుందండి, అంటే కొంచెం లైట్ కలర్ అనమాట. ఇప్పుడు వంట చేస్తాడు ఏమైనా మార్కులు పెడితే బాగోదు కదా అని చెప్పి సారీ అయితే బాగా తేలిగ్గా ఉంది కదా అని చెప్పి అయితే ఉంచేసుకున్నాను. ఇక్కడైతే కూర కూడా అయిపోయిందండి, బిర్యానీ కూడా రెడీ అయితే అయిపోయింది. ఒకసారి నేను చేసిన బిర్యానీ ఎలా ఉందో చూడండి. బిర్యానీ అంతా అయిపోయిన తర్వాత పైన ఏంటంటే నేను ఇలా ఫుడ్ కలర్ అయితే వేస్తానండి, రెడ్ అలాగే ఎల్లో వేస్తానండి. చూస్తానికి భలే ఉంటుందండి. అంటే మనకి బయట రెస్టారెంట్లో కొంటాం కదా అలా అనిపిస్తుంది అని చెప్పి నేనైతే కలర్స్ అయితే వేస్తానమాట. మామూలుగా మనకి బిర్యానీ అంటే కొంచెం బ్రౌన్ కలర్లో అయితే ఉంటుంది కదా, అలాగే ఈ కలర్ వేయడం వల్ల ఏంటంటే ఒక దిక్కు నుంచి రెడ్గా, ఒక దిక్కున వచ్చేసి ఎల్లోగా చూస్తానికి ఏమవుతుంది, చాలా కలర్ఫుల్గా ఉంటుంది. టేస్ట్ కూడా అయితే బాగుంటుందండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అయితే వేయాలన్నమాట. ఈ కర్రీ కూడా అయిపోయిందండి. ఇది వచ్చేసి నేనైతే బౌల్లోకి అయితే తీసుకుంటున్నానండి. ఇది వచ్చేసి అంటే కోడిని కోసం అది కాదండి, బాయిలర్ అంటారు కదా అదనమాట. ఇది వచ్చేసి రైస్లోకి అయితే ఉంటుంది కదా అని చెప్పి, అలాగే మామూలు కోడిని కోసం కదా నాటుకోడి, అది వచ్చేసి బిర్యానీలోకి అయితే ఉంటుందని చెప్పండి. ఫస్ట్ వచ్చి పులుసు పెడదాం అనుకున్నాను, అదే నాటుకోడి, మళ్ళీ మామూలుగా అయితే పెట్టేసాను అనమాట. ఇవైతే అయిపోయిన తర్వాత నేనైతే బౌల్లో అయితే తీసుకుంటున్నానండి. ఇది వచ్చేసి కొంచెం పులుసు పెడదాం అనుకున్నాను కదా, పులుసు అయితే పెట్టలేదని చెప్పి కొంచెం అయితే గ్రేవీ ఉండేటట్టుగా ఉంచానండి. ఫస్ట్ వచ్చేసి ఇలా గ్రేవీ ఉంది కదా అని చెప్పి మరీ టేస్ట్ చప్పగా ఉంటుందని చెప్పి స్టవ్ మీద సిమ్లో పెట్టి మర్చిపోయింది, మొత్తం అంతా ఎగిరిపోయింది అనమాట. దాని బదులు పులుసు చేస్తేనే మంచిది అనిపించింది. అంటే ఫస్ట్ ఇలాగే తీద్దాం అనుకున్నాను, గ్రేవీ ఉండేటట్టుగా, కొంచెం పలుచగా ఉంది కదా అని చెప్పి మళ్ళీ స్టవ్ మీద పెట్టి సిమ్లో పెడితే మర్చిపోయానండి. ఇదిగోండి నా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూస్తారు కదా, చూస్తానికైతే ఎంత బాగుందో, టేస్ట్ కూడా అయితే అంతే బాగుంటుందండి. ఎప్పుడైనా మీరు కనుక బిర్యానీ చేస్తున్నారు ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. పైన ఫుడ్ కలర్ వేసి, చాలామంది అంటారు ఫుడ్ కలర్ అబ్బా వేసుకోకూడదని, మనం తినేది కొంచెమేనండి, ఏం పర్లేదు, చూస్తానికి బాగుంటుంది. ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు కనుక మనం బిర్యానీ ఇలా చేసి పెడితే కనుక చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.